హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇప్పుడే అందిన సమాచారం, జనసేన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. ఇప్పటికే అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలతో పవన్ కళ్యాణ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకసారి గ్లాసు గుర్తును తీసేయించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో అనేక మందిని పెట్టి పవన్ కళ్యాణ్ని ఓడించే కుట్ర చేస్తూ ఉన్నారు. కొన్ని వందలు వేల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ప్రయోగిస్తూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న వాళ్ళతోటి నామినేషన్లు వేయిస్తున్నారు. గ్లాసు గుర్తును పోలిన గుర్తుతోటి నామినేషన్లు వేయిస్తున్నారు. ఇలాగ అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. మరి పార్టీ నుంచి అనేక మందిని బయటికి తీసుకెళ్లి పోతిన మహేష్ లాంటి వాళ్ళని కోట్ల రూపాయలు పెట్టి కొని ఆరోపణలు చేయిస్తూ ఉన్నారు. ఇవి చాలక ఇప్పుడు చివరికి జనసేన యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేయటం జరిగింది. జనసేన యూట్యూబ్ ఛానల్లో దాదాపు 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, జనసేనకు ప్రధాన మీడియా లేకపోవటం ఒక పెద్ద లోపమని గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అయినప్పటికీ కూడా జనసేనలో ఈసారి 2019తో పోలిస్తే 2024లో సోషల్ మాధ్యమం ద్వారా జనసేన జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రధాన మీడియా లేకపోయినా సోషల్ మీడియా ద్వారా జనసేన జనాల్లోకి విస్తృతంగా వెళ్ళింది. అదే సమయంలో జనసేనకు సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అనేక అంశాల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న దురాగతాల మీద, అవినీతి అక్రమాల మీద వీడియోలు రూపొందించి ఉన్నారు. అవిగాక ఇటీవల కాలంలో సెటైరికల్గా అనేకమైన ప్రకటనలు కూడా జనసేన సైట్లో పెట్టున్నారు. దాదాపుగా అనేకమైన ఇన్ఫర్మేషన్, కీలకమైన ఇన్ఫర్మేషన్ జనసేన ఛానల్లో ఉంది. ఇవి కాక ప్రతిసారి పవన్ కళ్యాణ్ సమావేశాలకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ సభలకు సంబంధించి కావచ్చు, జనసేన అఫీషియల్ ఛానల్లోనే లైవ్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీతో కాస్త పొత్తు ఉండడం వల్ల ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానళ్ళు కవర్ చేస్తున్నాయి. కానీ పొత్తు లేని సందర్భంలో పవన్ కళ్యాణ్ని కవర్ చేసే ఒక్కటంటే ఒక్క ఛానల్ లేదు. ఒక ప్రైమ్9 లాంటి ఛానల్ ఒక్కటి తప్ప, మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు తప్ప ఇక ఏ ప్రధాన మీడియా అంటూ ఏదీ లేదు. అటు పత్రికలు లేవు, ఇటు ఛానళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారానే మాత్రమే జనసేనాని జనానికి చేరువవుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ జనసేనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని కూడా హ్యాక్ చేయడం ద్వారా జనసేనాని అడ్డుకునే ప్రయత్నం, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. మైక్రో స్ట్రాటజీస్ అనే పేరుతో హ్యాక్ చేయడం జరిగింది. విదేశాల నుంచి హ్యాకింగ్ జరిగిందని చెప్తున్నారు. మొత్తం అన్ని వీడియోలని డిలీట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ జనసేనని మనం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వెతికినా కానీ అందులో యూట్యూబ్ ఛానల్ కనబడట్లేదు. మైక్రో స్ట్రాటజీస్ అని వెతికితే మీ అందరికి కనబడుతుంది. అయితే అన్ని వీడియోలను అందులో డిలీట్ చేయడం జరిగింది. అయితే దీని మీద ఇమ్మీడియట్గా జనసేన టెక్నికల్ టీమ్ యూట్యూబ్ను సంప్రదించడం కూడా జరిగింది. అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటిని రికవర్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనే దాని మీద చర్చలు చేస్తూ ఉన్నారు. అన్ని యూట్యూబ్ వీడియోలన్నీ కూడా డిలీట్ చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర మాత్రమే. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా బలంగా డబ్బులు పెట్టి ఉన్న సంగతి మీ అందరికీ తెలిసింది. అనేక ఛానళ్లను వైఎస్ఆర్సీపీ కొన్నది. సో మనకు కనపడుతున్న అనేక ఛానళ్ళు సోషల్ మీడియాలో జనసేన బలంగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా జనసేనను దెబ్బ కొట్టాలని అనేక ఛానళ్ళని డబ్బు పెట్టి కొన్న సంగతి అందరికీ తెలిసిందే. సో మాలాంటి వాళ్ళం జనసేనకు నికార్సుగా నిలబడున్నాం. అయితే ఇవాళ జనసేనకు ఉన్న ఛానల్స్ను కూడా ఏదో రూపంలో దెబ్బ కొట్టాలన్న ఒక కుయుక్తితోనే వైఎస్ఆర్సీపీ రాజకీయ కుట్ర కారణంగానే ఈ రకమైన చర్యలు తీసుకున్నదని, ఈ రకమైన కుట్రకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనా యూట్యూబ్ దీని మీద పరిశీలన చేస్తోంది. త్వరలోనే, అంటే కొన్ని గంటల్లోనే దీన్ని రికవరీ చేసే ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతోంది.